హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నేను జలంధర్ అని పిలిస్తే నువ్వెందుకు ఆగావు రాకేష్? నీకు జలంధర్ తెలుసా? తెలుసు. అదే అంకుల్, మొన్న మీరు అక్కయ్య అబ్బాయితో డిస్కషన్ చేసుకుంటుంటే విన్నాను అంకుల్. తన పేరు పెట్టి పిలిచారా ఏంటి అని ఆగాను. స్మార్ట్, బాగానే గుర్తుంచుకున్నావు. మరి జలంధర్ కొడుకు గురించి డిస్కషన్ చేసేటప్పుడు కూడా నువ్వు విన్నావనుకుంటా కదా? విన్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? దొరకడంకుల్. హౌ కెన్ యూ సే దట్? దొరికేవాడైతే మీకున్న నెట్వర్క్కి ఎప్పుడో పట్టేసుకునేవారు కదా అంకుల్. నిజమే రాకేష్, చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. కానీ ఎక్కువ రోజు తప్పించుకోలేడు రాకేష్. ఆల్ ది బెస్ట్ అంకుల్. జెండే, నాతోనే ట్రిక్స్ ప్లే చేస్తావా? ఇప్పుడు చూడు, నేను నీతో ఆడుకుంటాను. హలో జెండేజీ, హౌ ఆర్ యూ? హూ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ జెండే? నా కోసం మీరు వెతుకుతున్నారు కదా, మిమ్మల్ని కష్టపెట్టద్దని నేనే ఫోన్ చేశాను. ఏంటి, ఇంకా గుర్తుపట్టలేదా? నేనే జలంధర్ కొడుకుని. నువ్వా? నమ్మటం లేదా? నా గొంతు వింటే మా నాన్న నీకు గుర్తుకు రావటం లేదా? లేక మా నాన్నకు చేసింది ఒక్కొక్కటి గుర్తు చేయాలనా? ఇక జెండే మనసులో, ఇప్పుడేగా రాకేష్తో మాట్లాడాను కదా, మరి రాకేష్ గొంతులా వస్తుందేంటి? సైలెంట్ అయిపోయావెందుకు జెండేజీ? మీ నాన్న లెక్కలేనన్ని తప్పులు చేశాడు. అలాంటి మీ నాన్నని ఎన్నో తప్పులు చేసిన తర్వాత కూడా నువ్వు పెద్ద దేవునిలాగా అనుకుంటున్నావు కదా, అదే పెద్ద మూర్ఖత్వం మిస్టర్. మా నాన్నను తక్కువ చేస్తే ఊరుకోను. మిమ్మల్ని నేను ఏదైనా చేస్తాను. మా నాన్న పగ పూర్తిగా తీరలేదు. ఆ పగను నేను తీరుస్తాను. వర్ధన్ ఫ్యామిలీని లేకుండా చేస్తాను అని ఇలా రాకేష్ మాట్లాడుతుంటే కావాలనే జెండే రాకేష్ దగ్గరికి రాగానే జెండే ఒక కుర్చీలో కూర్చొని ఉంటాడు. మరి ఫోన్ చేసింది రాకేష్ కాకపోతే ఎవరు అని జెండే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆర్యవర్ధన్ ఫ్యామిలీని, ఆర్యవర్ధన్ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, అన్నిటినీ, కంపెనీని కూడా, అందరినీ నాశనం చేస్తాను. ముఖ్యంగా నిన్ను కూడా. అలా చెప్పగానే జెండే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు. ఇక జెండే అలాగే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాకేష్, అభయ్ కిందికి వస్తారు. ఫ్రెండ్, ఎందుకు అదోలా ఉన్నారు? నథింగ్ అభయ్, నథింగ్. వెంటనే రాకేష్, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, మరి ఇంతలో ఎందుకు చెమటలు పడేస్తున్నాయి అంకుల్? మా ఫ్రెండ్కు చెమటలు పట్టించే దమ్ము ఎవరికీ లేదు కదా ఫ్రెండ్? కరెక్టే అభయ్, కానీ ఈ చెమటలు బీపీ అప్ అండ్ డౌన్ వల్ల కూడా ఇలా జరుగుతుంది అభయ్. చెక్ చేయిస్తే బెటర్ ఫ్రెండ్. మరి మనం హాస్పిటల్కి వెళ్దామా? నో నీడ్ అభయ్, ఐఎమ్ ఫైన్. రేపు ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించే టెన్షన్ అంతే. నువ్వు చెప్పేది కరెక్ట్ రాకేష్. మా ఫ్రెండ్కి కాస్త రెస్ట్ ఇవ్వాలి. లేదంటే మా గురించి ఆలోచిస్తూ ఇలా టెన్షన్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. డోంట్ వర్రీ అభయ్, రేపటి వరకే కదా రూల్స్. ఆ తర్వాత కంపెనీ బాధ్యతలు మీరే తీసుకుంటారు కదా. కూల్ అభయ్. యా, పద ఫ్రెండ్, ఇక్కడి నుంచి వెళ్దాం.